ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎవరిని వెతుకుతున్నావు? ఆనంది, ఆగు! ఆనంది! ఆనంది సంతోషంగా అలా సిగ్గుపడుతూ వెళ్తుందంటే ఆనంది ప్రేమలో పడినట్టే. చెప్పనయ్యా. నేను చెప్పినట్టు ఆ మిత్రతో మాట్లాడావా? ఇంకా లేదన్నయ్య, మిత్ర కోసమే వెయిట్ చేస్తున్నాను. ఈరోజు ఎలాగైనా మిత్రకి లవ్ ప్రపోజ్ చేసి ఒప్పిస్తాను. డోంట్ వరీ అన్నయ్య, నేను చూసుకుంటాను. మిత్ర వచ్చింది, నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. అలాగే. ఏంటి మిత్ర, ఈరోజు జిమ్ త్వరగా కంప్లీట్ చేసుకొని వచ్చా? ఏమైంది ఆకాష్ నీకు? ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నావు? నిన్నటి నుంచి నాతో ఏదో మాట్లాడాలని, నాకేదో చెప్పాలని టార్చర్ పెడుతున్నావు. అసలు నీకేం కావాలి? అన్నీ నీకు తెలుసు మిత్ర, కానీ ఏం తెలియనట్టు నటిస్తున్నావు. సరేలే, నేనే స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. విల్ యు మ్యారీ మీ? వాట్? నేను లవ్ చేస్తున్నానని నీకు తెలుసు. ఇక నేను వెయిట్ చేయడానికి నాకు అస్సలు ఓపిక లేదు. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ న్యూ లైఫ్. హలో హలో, హోల్డ్ ఆన్, జస్ట్ హోల్డ్ ఆన్ మహేష్. సారీ ఆకాష్, ఐల్ టెల్ యూ సంథింగ్ వెరీ క్లియర్లీ. నా మీద నీకున్న లవ్ ఫీలింగ్ నీ మీద నాకు లేదు ఆకాష్. నా పెళ్లి గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. నాకు ఒకవేళ పెళ్లి జరిగినా నీతో అస్సలు జరగదు. చూడాకాష్, నీకు నువ్వుగా ఏదేదో ఊహించుకొని నా వెంట పడకు. నా మనసులో మాట నీకు చెప్పాను, అర్థం చేసుకో. మిత్ర, నీకు నా మీద ఎలాంటి అభిప్రాయం లేనప్పుడు నేను నీకు లవ్ ప్రపోజ్ చేసినప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నీకిష్టం లేదని అప్పుడే చెప్పొచ్చు కదా. వెంటనే నేను కాదు అంటే నువ్వు హర్ట్ అవుతావేమని చెప్పలేదు, అంతేగాని వేరే కారణం ఏం లేదు. సారీ ఆకాష్. అంటే ఒక్కసారితో అన్నీ అయిపోతాయా? ఐ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ యూ. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేనెందుకు నిన్ను అర్థం చేసుకోవాలి ఆకాష్? నా ఆలోచన విధానమే వేరు. నేనొక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలని నా కోరిక. ఆ కోరిక తీరకుండా పెళ్లి పిల్లలు అంటూ నా జీవితాన్ని నాశనం చేసుకోలేను ఆకాష్. అలా బ్రతకడం నాకిష్టం లేదు. ఈ లవ్ మ్యారేజ్ కి డెసిషన్ మేకర్ నేను కాదు. నా విషయంలో ఏ నిర్ణయం అయినా మా అమ్మనే చూసుకుంటుంది. మా అమ్మని కాదని ఏ డెసిషన్ నేను తీసుకోను. నీకు ఆఖరిగా చెప్తున్నాను, లవ్ అంటూ నా వెంటపడి నన్ను డిస్టర్బ్ చేయకు. నన్ను నా బిజినెస్ వర్క్ చేసుకోనివ్వు ప్లీజ్. మిత్రా, ఏంటి ఆకాష్? ఒక్క క్వశ్చన్ అడుగుతాను, జవాబివ్వు. నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా? వాణ్ణి లవ్ చేస్తున్నావా? అలాంటిదేం లేదు. మిత్ర, నిన్నంత ఈజీగా వదలను మిత్ర. నువ్వు నాకు కావాలి. ఏం చేస్తే నువ్వు నాకు లొంగుతావో అదే చేస్తాను. ఈ జన్మకు నువ్వే నాకు భార్యవి. అందులో ఏ మార్పు ఉండదో. నిన్ను పెళ్లి చేసుకొని ఆ రాజశేఖర్ కంపెనీని నా అరచేతిలోకి తెచ్చుకొని నా బిజినెస్ రన్ చేస్తాను. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నా జీతం డబ్బులు కవర్తో పాటు మా ఊళ్ళో ఉన్న నాన్నకి పంపించొచ్చా అని అడగాలి. సెక్యూరిటీ బాబాయ్ ఏమో ఇక్కడే ఎక్కడో పోస్ట్ ఆఫీస్ ఉందని చెప్పాడు. ఇక్కడేమో ఎక్కడా కనిపించట్లేదు. ఎవరిని అడిగితే తెలుస్తుంది?
అమ్మా నువ్వా? అన్నా మీరా? అవునమ్మా. అప్పుడు పోయిన నీ డబ్బు నీకు అందిందా? నా డబ్బు నాకు అందిందని ఈ అన్నకెలా తెలుసు? ఈ కవరే కదా, చూడండి. అవునమ్మా, ఈ కవరే. అన్నా, నా డబ్బులున్న కవర్ పోయిందని మీకెలా తెలుసు? ఓ అబ్బాయి ఈ కవర్ కోసం రోడ్లన్నీ తిరిగి నువ్వు ఏ ఆటోలో వెళ్ళావో తెలుసుకొని చివరకు నన్ను కలిసి ఈ కవర్ దొరికేంత వరకు అతనితో పాటు నన్ను కూడా తిప్పాడమ్మా. ఆ అబ్బాయి మీకేమవుతాడో గాని మీకోసం ప్రాణాలైనా ఇస్తాడమ్మా. అన్నా, నువ్వు ఎవరి గురించి చెప్తున్నావో అతను నాకు కూడా తెలీదు. అవునా? మ్, అతను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడమ్మా. ఆ కవర్ దొరికేంత వరకు ఎంత కష్టపడ్డాడో తెలుసా అమ్మా అబ్బాయి? అవి నేను ప్రేమించిన అమ్మాయి నెల జీతం అన్నా. నా ప్రేమ కోసం నేనేమైనా చేస్తాను. ఎందుకు బాబు ఇంత మొండిగా ఉన్నావు? ఇది మొండితనం కాదన్నా, ఆ అమ్మాయి మీద నాకున్న ప్రేమ. ఆ రౌడీ గ్యాంగు ఆ అబ్బాయిని చాలా ఇబ్బంది పెట్టారమ్మా. అయినా సరే వాళ్ళని ఎదిరించి ఈ కవర్ని వాళ్ళ నుంచి తీసుకున్నాడు. నేను అబ్బాయిని అడిగానమ్మా, నువ్వు ఇంతలా ప్రేమిస్తున్నావు కదా, మరి ఆ అమ్మాయి నిన్ను కూడా ప్రేమిస్తుందా అని. అప్పుడు అతను ఓ మాట చెప్పాడమ్మా. అన్నా, ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందో లేదో తెలియదు కానీ నేను మాత్రం ఆ అమ్మాయిని ప్రేమిస్తూనే ఉంటా అని. ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ప్రేమించిన అమ్మాయి సంతోషంగా ఉండడం కోసం ఏమైనా చెయ్యాలి. అదే నిజమైన ప్రేమ అని నాతో చెప్పాడమ్మా. అతను నిజంగా బంగారమమ్మా. అలాంటి వాహన్ నీకు ఎన్ని జన్మలెత్తినా దొరకడమ్మా. అన్నా, ఆయన చూడ్డానికి ఎలా ఉంటారు? అంటే నువ్వు అతన్ని చూడలేదా అమ్మా? చాలా విడ్డూరంగా ఉందమ్మా. ఎక్కడో సినిమాలో చూసినట్టుంది మీ ఇద్దరి కథ. అతను చూడ్డానికి చాలా బాగుంటాడమ్మా. నిజం చెప్పాలంటే అతన్ని నిన్ను పక్కపక్క నిలబెడితే చూడముచ్చటగా ఉంటుందమ్మా మీ జంట. అన్నా, ఆయన పేరేంటి? ఆ రోజంతా ఆయనతోనే తిరిగానమ్మా, కానీ అతని పేరు అడగలేదమ్మా. ఆయన పేరుదేముందమ్మా, అతని ప్రేమ ఎలాంటిదో తెలిసింది కదా. ఆయనకి నువ్వే ఒక మంచి పేరు పెట్టుకో. అవునన్నా, అతన్ని మీరు ఎక్కడ దించారు? ఇదిగో ఇక్కడే నా ఆటో ఎక్కి మళ్ళీ తను ఇక్కడే దిగి వెళ్ళిపోయాడమ్మా. సరే అన్నా, ఈ కవర్తో పాటు డబ్బులు మా నాన్నకి పంపాలి. పోస్ట్ ఆఫీస్ ఎక్కడుందో చెప్తారా? పోస్ట్లో కవర్తో పాటు డబ్బులు పంపించడం కుదరదమ్మా. కొరియర్ అయితే కరెక్ట్, అలా పంపించు. అలాగే అన్నా. అమ్మా, లేదంటే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో పంపించమ్మా. అలాగే అన్నా.